యాహ్! సో, ఈరోజు ఒక జ్ఞానపత్రం అండి. 24వ జ్ఞానపత్రం. మీరెవరు? ఆ! ఇది నవంబర్ 23వ తేదీ 1995 బెంగుళూరు రాష్ట్రం, భారతదేశం. ఈరోజు విషయం వచ్చి హూ ఆర్ యూ? నువ్వు ఎవరు? బ్రహ్మ, విష్ణు, శివుడా? లేకపోతే గురువా? 3 శక్తులున్నాయి. బ్రహ్మశక్తి, విష్ణు శక్తి మరియు శివశక్తి. దీంట్లో ఏదైనా ఒక్కటి మనలో ప్రబలంగా ఉంటుంది. ఓకే. బ్రహ్మశక్తి ఉంటే అదేం చేస్తుంటే మనం బ్రహ్మశక్తి ప్రబలంగా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా కొత్తదనాన్ని కనిపెడుతూ ఉంటారు. సృష్టిస్తూ ఉంటారు. సృజన శక్తి ఎక్కువగా ఉంటుంది. విష్ణు శక్తి ఉండేవాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోతారు. ఏది సృష్టి జరిగిందో ఏదైనా కొత్తదనాన్ని సృష్టి చేసి వారి చేతికిస్తే దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ పోతారు. శివశక్తి ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఏది పనికిరాని దాన్ని నెగటివ్ ఉంటుంది దాన్ని ధ్వంసం లేకపోతే లయం చేసి కొత్తదనాన్ని తీసుకురావడానికి ఒక మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇది శివశక్తి ఎవరిలో డామినెంట్గా ప్రబలంగా ఉంటుందో వాళ్ళు. సో మనలో కొంతమందికి బ్రహ్మశక్తి ఉంది. అందుకే మనం కొత్త కొత్తది సృష్టి చేస్తాం. సృజనాత్మక శక్తి ఉంటుంది. అయితే దాన్ని మెయింటైన్ చేసే శక్తి ఉండదు. అలాగే పాలన శక్తి అంటారు. అది మనలో ఉండదు కొంతమందికి. ఆ? చూడండి దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే కొత్త కొత్త స్నేహితుల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక స్నేహం చేసుకోవచ్చు కొత్త వ్యక్తులతో. బట్ వారితో ఆ స్నేహాన్ని కొనసాగించడం అనేది ఉండదు. కొంతమంది ఆ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేసే శక్తి ఉండదు వాళ్ళకి. దాన్ని కొనసాగించేది తెలియదు వాళ్ళకు. అంటే వాళ్ళలో బ్రహ్మశక్తి ఉంది. మిగిలిన 2 శక్తులు కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఆ? కొంతమంది కొత్తదనాన్ని సృష్టి చేయలేరు. అయితే ఏది ఉందో దాన్ని అలాగే పాలన శక్తి ఉంది. దాన్ని అలాగే మెయింటైన్ చేసేటువంటిది. ఆ! సో, చాలామందికి ఈ స్నేహాన్ని కొనసాగించడం ఎన్ని సంవత్సరాలైనా అలాగే కొనసాగిస్తూ పోతుంటారు. అయితే కొత్త స్నేహం చేసుకోవడానికి తెలీదు వాళ్ళకి. రాదు. ఎవరితో కొత్త వ్యక్తులతో ఉండలేరు వాళ్ళు. ఇక్కడ విష్ణు శక్తి ప్రబలంగా ఉంటుంది. కొంతమందిలో శివశక్తి ఉంటుంది. ఆ! వాళ్ళు కొత్తదనాన్ని తీసుకొస్తారు. అంటే ఒక మార్పును తీసుకొచ్చే శక్తి వాళ్ళలో ఉంటుంది. అలాగే ఏదైనా లయం చేసే శక్తి కూడా ఉంటుంది. డెస్ట్రాయ్ నాశనం చేసే శక్తి కూడా వాళ్ళలో ఉంటుంది. ఇది శివశక్తి. గురుశక్తి అంటే ఏమిటి? ఈ 3 శక్తులు బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, శివశక్తి ఇది పూర్ణంగా వికసించేట్టు చేస్తుంది. ఆ! సో, అందుకే గురు బ్రహ్మ, గురుర్ విష్ణుర్, గురుర్దేవో మహేశ్వరః అని 3 శక్తుల్ని గురువులోనే చూస్తాం. గురువులో ఈ 3 శక్తులు ఉన్నాయి. సో, అందుకే గురువుగారు ఏం చెప్తున్నారంటే మీలో ఏ శక్తి ఎక్కువగా ఉంది గుర్తించండి. ఆ తర్వాత గురుశక్తి ఎక్కువగా పెంపొందించుకోవాలని దానికోసం సంకల్పం చేసుకోండి. దానికోసం పనిచేయండి అని చెప్తారు. ఓకేనా? నమస్తే అండి. థ్యాంక్ యూ.